హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు ఎంతగానో అభిమానిస్తున్న మీ సీరియల్ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. రైటర్ రూపాలావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. డెవిల్ మాత్రం మాయానే సీరియస్గా చూస్తూ, ఊరు ఇల్లు లాంటివి చూపించాలి అంటే నీ డెవిల్ లాంటి మొగుడిని నేనున్నా కదా, నీకు అక్క బామ్మ కావలసి వచ్చారా? మొహంలోకి మొహం దూర్చేసి ఆమె బుగ్గలు రెండు ఒత్తేస్తూ అడుగుతూ ఉంటే బాబుగారు ఇంటెన్షన్ అర్థమై నవ్వుకుంటుంది మాయా. నేను ఇంత సీరియస్గా అడుగుతూ ఉంటే ఏంటే నవ్వుతున్నావు అంటూ ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాడు ఆమె బుగ్గల్ని. కానీ అంత దూరంగా వచ్చేసరికి ఆమె ఊపిరి తగులుతూ ఉంటే అప్పటి వరకు అతనిలో ఉన్న విసుగు కోపం పోయి ఆమె లేత పెదవులను చూస్తూ ఉంటే వాటి స్థానంలోకి వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అతనికి. ఆ నొప్పి అంటూ దగ్గరికి ముడిచిన బుగ్గలతో ఇంకాస్త ముద్దుగా అంటుంది మాయా. ముందుకు వచ్చిన ఆమె చేప పెదవులను చూసి మరింత ముద్దుగా అనిపిస్తూ ఉంటే చిన్నగా నవ్వి కిందకి వాలుతాడు. అలా కళ్ళలోకి చూస్తూ అవునా, మరి నీ నొప్పిని నేను తగ్గించనా అంటూ కొంటిగా నవ్వి ముందుకు వస్తే నొప్పి వచ్చేలా చేయడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ తగ్గించడం ఎందుకు అంటూ సడలించిన అతని చేతిని విసిరేసి అతని ఒడిలో నుంచి లేవాలని చూస్తుంది. ఆగవే, ఎక్కడికి పోతావు అంటూ నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె పెదవులను అందుకుని మునిపంటి కిందకి పెదవిని కొరుకుతూ మళ్ళీ ఆమె కళ్ళలోకి చూస్తాడు. అప్పటికి ఆమె చెంపలు ఎరుపెక్కిపోగా డివుల్ వదులు అంటుంది కళ్ళని వాల్చేసి. మృదువుగా మొదలైన ముద్దు గాఢంగా మారిపోతుంది. మళ్ళీ వాళ్ళ జీవితాలలో ఇంకొన్ని మధుర క్షణాలు దొర్లిపోతాయి నిశ్శబ్దంగా. కాంతం పిల్లలకి స్నానాలకి వేడినీళ్ళు కాచావా అంటూ గట్టిగా కేకవేస్తుంది తులసి. లేదమ్మా, ఎవరూ బయటికి రాకుండా ఎలా పెట్టేది అని ఊరుకున్నా అంటుంది కాంతం. అలా అని పొద్దుట నుండి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి అలాగే వదిలేస్తావా? వెళ్ళిపెట్టు, నేను చెప్తా అందరికీ అంటూ మెల్లిగా లేచి ముందు వసంత్ కల్పన వాళ్ళ రూమ్కి వెళ్ళి పిలిచి చెప్తుంది తులసి. ఎంతైనా ముందు ప్రయారిటీ అల్లుడు కూతురికే కదా, అందుకని. అక్కడ ఎవరు ఉండట్లేదు అని, ఎక్కువ వాడకం లేదని, రూమ్స్లో అటాచ్డ్గా వాష్రూమ్స్ ఉన్నా కూడా గీజర్స్ పెట్టించలేదు. అందుకే కాంతంతో లోపలికే పంపించాలని అడుగుతూ ఉంటుంది. వసంత్కి ముంబైలో ఏమైందో తెలియక చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అయినా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళంతా డిస్టర్బ్ చేస్తుంటే పాపం బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అయినా కూడా కష్టంగా ఆపుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఎలా అయినా మాయాన్ని కూడా చంపించే ప్లాన్ చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోతాడు. ఇంకా అందరు స్నానాలు అయ్యి జర్నీ వల్ల ఆ రోజంతా అలసిపోయి రెస్ట్ కోసం ఇంట్లోనే ఉండిపోతారు. అదే రోజు నైట్కి అక్కడ ముంబై సిటీకి అవుట్స్కట్స్లో రీతు వాళ్ళ మావయ్య ఇంట్లో ఎవరికీ తెలియకుండా సెటిల్ అవుతారు పూనం వాళ్ళు. రీతు వాళ్ళని అక్కడ ఉంచి కావాల్సినవన్నీ ఉన్నాయని చెప్పేసి ఎవరికి కాల్స్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆరు అంటూ గట్టిగా ఏడుస్తారు పూనం. జాహ్నవి ముఖేష్లకి కనీసం ఆ ఏడుపు కూడా బయటికి రాదు. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరికి ఇంకా తమ కళ్ళ ముందే ఊపిరి వదిలేసిన రోహనే కనిపిస్తూ ఉంటాడు. మా ప్లీజ్ ఏడవకు, అజిత్ శామ్ సేఫ్గా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరికీ ఫోన్లు కలవట్లేదు. అజిత్ ఒక పోలీస్ ఆఫీసర్, అతని ఫోన్ అలా ఆఫ్లో ఉండనే ఉండదు అంటూ మనసులో ఉన్న భయాన్ని బయట పెడతాడు. మరెలా ఆరు? అప్పటి వరకు వాళ్ళ పొజిషన్ తెలుసుకుని ఏడుస్తున్న పూనం గారికి కూతురు కూడా డేంజర్లో ఉందా అన్న అనుమానం వచ్చేసరికి భయం ఇంకా ఎక్కువైపోతుంది. నేను రీతుకి చెప్పాను మా, అక్కడ హైదరాబాద్లో తెలిసిన వాళ్ళతో అడ్జస్ట్ స్టేషన్కి వెళ్ళమని ఇన్ఫామ్ చేయమని చెప్పాను. రీతు ఏదో ఒకటి చేస్తుంది, రేపటికి ఏదో ఒకటి తెలుస్తుంది
అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి మళ్ళీ అతనే, నాకెందుకో మన హనీ చెప్పినట్లు ఇదంతా చేస్తున్నది అజిత్ వాళ్ళ ఫాదర్ నేనేమో అనిపిస్తుంది మా, లేదంటే హనీ ఊరికి అలా చెప్పడు కదా అనగానే హనీ ఆలోచనలోనే ఉన్న జాహ్నవి బయటకు వచ్చి మళ్ళీ గట్టిగా ఏడుస్తూ తల్లి గుండె మండించిన వసంత్ నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఆవిడ బాధ అర్థమవుతూ ఉంటే ఏమి అనలేక భుజం పట్టుకుని ఓదారుస్తుంది పూనం. డెవిల్, వదులు, మనం ఊర్లో ఉన్నాం బేబీ, నో స్టేషన్, నో దొంగలు, నో కేసెస్, ఓన్లీ రెస్ట్ అంటూ ఇంకా గట్టిగా హత్తుకుని మొహాన్ని ఆమె మెడవంపుల్లో పెట్టి అతని పెదవులని గట్టిగా దుమ్ముతాడు. అయితే నువ్వు పడుకో, నేను లేస్తా, లేదంటే బాగోదు డెవిల్, ప్లీజ్, కనీసం టైం ఎంత అయిందో కూడా తెలియట్లేదు అంటూ రూమ్లో ఎక్కడా వాచ్ లేదని చూస్తూ ఉంటుంది మాయా. బాగోదా? ఎవరికి బాగోదు? ఏం బాగోదు బేబీ? పట్టులో కొంచెం కూడా తేడా లేకుండా అలాగే హత్తుకుని అడుగుతూ అతని మీసాలతో ఆమె ఎదపై రాస్తూ గిలిగింతలు పెడుతూ ఉంటాడు. లే ముందు, నాకు గిలిగా ఉంది అంటూ నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. మాయా మాయా అంటూ డోర్ కొడుతున్న సౌండ్కి ఉలిక్కిపడి డెవిల్, అదిగో రాజ్యబామ్మ, వదులు ప్లీజ్ అంటూ కష్టంగా విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మాయా. అబ్బా, ఇక్కడ కూడానా? అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇప్పుడేం పని? కనీసం ఈరోజైనా జాబ్కి వెళ్లకుండా నీతో వర్కౌట్ చేద్దాం అనుకున్నాను బేబీ అంటూ మాయకి ఊపిరి భారమయ్యేలా ఆసంతం తడుముతూ ఉంటాడు. అలాగే ఉంటే ఇంకా ఏం చేస్తాడని కంగారు పడి వస్తున్నాను బామ్మ అంటూ కావాలని గట్టిగా అరిచి డెవిల్ని తేరుకునే లోపే వెనక్కి తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మాయా. రాక్షసి, మళ్ళీ వస్తావుగా, అప్పుడు చెప్తాను అంటూ వెళుతున్న మాయాన్ని చూసి చిన్నగా నవ్వుతూ దిండుని గట్టిగా కౌగిలించుకుని బోర్లా తిరిగి అతనిలో రేగిన కోరికని తగ్గించుకునే పనిలో పడతాడు. వచ్చేసాను అంటూ కంగారుగా డ్రెస్ పైపైన సర్దుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా రాజీతో పాటు తులసి కూడా నిల్చుని మాయా కోసం ఎదురు చూస్తూ కనిపిస్తారు. అసలే కొత్త పెళ్ళయింది, పిలవడం ఇష్టం లేకపోయినా పిలిచి ఇద్దరూ ముసుముసుగా నవ్వుకుంటూ పక్క చూపులు చూస్తూ ఉంటారు ముసలమ్మలు. ముందు ఎందుకు నవ్వుతున్నారో మాయకి అర్థం కాకపోయినా రాజీ చిన్న మాయ వైపు చూసి మెడ మీద చూసుకోమని చెప్తుంది. మాయ కంగారుగా కళ్ళు పెద్దవి చేసి గబుక్కున మళ్ళీ రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది. నైట్ డెవిల్ కొరికినట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఆమె మొహం అంతా సగం సిగ్గుకి ఇంకో సగం కోపానికి ఎర్రగా మారిపోతుంది. మాయ త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి రా, స్నానం ఏమక్కర్లేదులే అనేసి రాజీ వాళ్ళు వెళ్ళిపోతే అలాగే బామ్మ అంటూ కోపంగా డెవిల్ వైపు చేస్తుంది. అప్పటికే మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు డెవిల్. నీ సంగతి తర్వాత చెప్తా అని ఎందుకు పిలిచారా అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి కింద హాల్లో అందరూ మాట్లాడుకుంటూ కాఫీలు తాగుతూ కనిపిస్తారు. అక్కడికి రియా, కార్తిక్, జున్ను మాత్రమే మిస్ అవుతారు. వాళ్ళు కూడా ఇంకా లేచి ఉండరని అర్థమవుతుంది మాయాకి. బామ్మ పిలిచారు అంటూ వసంత్ వైపు చూడకుండా మిగతా అందరినీ చూసి చిన్నగా నవ్వి ఈసారి వాళ్ళెవరికీ కనబడకుండా మెడ కవర్ అయ్యేటట్లు చున్నీ వేసుకుని వస్తుంది. కాంతం, అమ్మాయికి కాఫీ ఇవ్వు అని పక్కనే కూర్చోబెట్టుకుని, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను మాయా, బారసాలకి రేపు మీతో వ్రతం చేయించడానికి ఎల్లుండి ముహూర్తాలు బాగున్నాయట. అందుకే ఈరోజే మీ ఇద్దరు ఊరి గ్రామదేవతకి అభిషేకం చేయించుకుని రావాలి. నువ్వు నీ డెవిల్ అనగానే వసంత్కి అప్పటికే చిరాగ్గా ఉందా షార్ప్గా చూస్తాడు వాళ్ళ అమ్మని. అదే అర్జున్ కూడా రెడీ అయ్యి వచ్చేయమను, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయండి అంటుంది రాజీ. ఇలాంటివేమీ తనకి తెలియకపోయినా ఇక్కడ వీళ్ళ ఆచారాలను బట్టి అవన్నీ చేయాలని అర్థమై అలాగే నేను కూడా రెడీ అవుతాను అనేసి కల్పన అనుల వైపు కూడా మళ్ళీ చూసి వెళ్ళిపోతుంది. బాస్ అంటూ బ్లాక్ సూట్లో వచ్చిన రాబర్ట్కి ముందుకు వంగి విష్ చేస్తూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు అతని సెక్యూరిటీ.
అతను ప్రైవేట్ జెట్లో పర్సనల్ టీంతో హైదరాబాద్కి, అక్కడ నుండి ఇప్పుడు డెవిల్ వాళ్ళు ఉన్న ఊరికి రావడానికి ముంబైలో స్టార్ట్ అవుతాడు రాబర్ట్. విలియం, వాట్స్ ద స్టేటస్? బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కార్ విండో నుండి బయటికి చూస్తూ అడుగుతాడు రాబర్ట్. విలియం ఎప్పుడూ రాబర్ట్కి వెనుకే ఉండే పర్సనల్ టీమ్ హెడ్ అండ్ సెక్యూరిటీ చోటాబాయ్ రెహాన్ డీలింగ్స్ చూసుకుంటూ ఉంటే విలియం ఎప్పుడూ రాబర్ట్ వెనకే ఉంటాడు. అతనే రాబర్ట్కి బుల్లెట్ తగిలినప్పుడు వసంత్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసింది. ఇప్పుడు అతను కూడా రాబర్ట్ వెనకే వస్తున్నాడు. ఇద్దరు కాసేపట్లోనే రాబర్ట్ ప్రైవేట్ చాపర్ దగ్గరికి రీచ్ అయ్యి ఫైనల్గా సేఫ్గా హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు. విలియం, వాట్స్ ద స్టేటస్ అని రాబర్ట్ అడిగితే, బాస్ అజిత్ సార్, వసంత్ సార్ అక్కడే ఉన్నారు, మనం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అవ్వచ్చు. ఆన్సర్ ఇస్తుంటే ఫాస్ట్గా స్టైల్గా బ్లాక్ సూట్లో ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తూ ఉంటాడు రాబర్ట్. అతని వెనకే ఇంకో నలుగురు వరకు బ్లాక్ డ్రెస్ కోడ్లో సెక్యూరిటీ పర్పస్ మీద చుట్టూ డేగ కళ్ళతో అందరినీ గమనిస్తూ రాబర్ట్ని అనుసరిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఎయిర్పోర్ట్లో వేరే ఇద్దరు కూడా ఫ్లైట్ నుండి ల్యాండ్ అవుతారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు చాలా కంగారుగా నడుస్తూ వచ్చి లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయి మాత్రం అనుకోకుండా రాబర్ట్కి డాష్ ఇస్తుంది. ఓష్ అంటూ రాబర్ట్ కూడా మొబైల్ చూస్తూ రావడంతో ఆ అమ్మాయి కాలినే తన షూతో తొక్కేసరికి గట్టిగా అరుస్తుంది. రేణు అంటూ కంగారుగా వచ్చి పట్టుకుంటాడు శరత్. అప్పటికే రాబర్ట్ సెక్యూరిటీ అంతా వచ్చేసి ఇద్దరు రాబర్ట్కి ఎస్కార్ట్గా ఉంటే ఇంకో ఇద్దరు రేణు శరత్ని చుట్టుముడతారు. వాళ్ళు భయంగా సెక్యూరిటీ వాళ్ళని అలాగే రాబర్ట్ని చూస్తుంటారు. డెవిల్ అంటూ లేపడానికి అతని దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేయబోతుంది మాయా. అమాంత ఆమెని మీదకి లాక్కొని క్షణంలో కిందకి దొర్లేలా చేసి ఆమె పైకి చేరిపోతాడు డెవిల్. హా డెవిల్, వదులు, లే అని అరుస్తూ అతని ఛాతీ మీద రెండు చేతులు వేసి ఇద్దరికీ గ్యాప్ ఉండేలా చేస్తూ వెనక్కి తోయాలని ట్రై చేస్తూ ఉంటుంది. బ్రష్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకునేసరికి ఆమె మొహం ఏ మేకప్లు లేక తేటగా కనిపిస్తూ ఉంటే ఎప్పుడు వచ్చే ఆమె మేని పరిమళం అతన్ని వివస్తుణ్ణి చేస్తూ ఉంటుంది. అతని చేతుల్లో ఒకటి ఆమె నడుముని పట్టుకుంటే ఇంకొకటి బెడ్కి ఆంచి అతని మొత్తం బరువు ఆమెపై పడకుండా ఆపుతుంది. నిన్నే వదలమంటుంటే అంటుంది. అతని కళ్ళలో కనిపిస్తున్న కోరికను చూసి సిగ్గుపడుతూ ఉంటే కళ్ళు కిందకి వాల్చి, ఇందాక నాకంటే నీకు బామ్మ వాళ్ళే ఎక్కువైపోయారు కదా, నన్ను తోసి మరీ వెళ్ళిపోయావు. నీకేం చెప్పానే? నీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నేనే ఉండాలని చెప్పానా లేదా? మరేం చేసావు? పనిష్మెంట్ పడితే గాని మళ్ళీ లైన్లోకి రావు నువ్వు అంటూ మాయ మాట్లాడే లోపలే అతని మొహాన్ని ఆమె మెడవంపులో చేర్చి కాసేపు ముందు రాజీబామ్మ చూసిన అదే పంటిఘాటి మీద మళ్ళీ చిన్నగా కొరుకుతాడు. నొప్పికి అని మాత్రమే వస్తుంది ఆమె నోటి నుండి. కానీ అప్పటికే ఆమె చేతులు బెడ్షీట్ని చిత్తుగా నలిపేస్తూ ఉంటే అతని పెదవుల ప్రయాణం అక్కడితో ఆగకుండా సాగిపోతుంది. అతని వెచ్చని ఊపిరి ఆమె మేనంతా పాకడం మొదలవుతుంది. కానీ మరుక్షణం గుడికి వెళ్ళాలి అన్న బామ్మ మాటలు చెవిలో లీలగా వినిపిస్తాయి మాయాకి. అంతే, ఒక్కసారిగా అతని భుజం చుట్టూ చేతులు బిగించి ఆపుతూ, డెవిల్ ప్లీజ్ నా మాట విను, మనం మనం గుడికి వెళ్ళాలి ఈరోజు ప్లీజ్ అంటూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కళ్ళు చిన్నవి చేసేసి కోపంగా చూస్తాడు డెవిల్. ప్లీజ్ నా బుజ్జి డెవిల్వి కదూ అంటూ పెదాలు సున్నాలో చుట్టి ముందుకు తెచ్చి గాలిలోనే ఉంటుంది. అది చూసి నవ్వు వస్తున్న ఆపుకుంటూ, ఉదయం ఇప్పుడు 2 times ఆపావు, గుర్తుపెట్టుకో. గుడి నుంచి రాగానే నాకు ఇవ్వవలసింది ఇచ్చేయాలి, లేదంటే పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది బుజ్జమ్మ, గుర్తుపెట్టుకో అంటూ ఆమె తెరుకునే లోపే కిందకి వంగి ఆమె ఎదపై ఘాటుగా అతని బహుమతి ఇస్తాడు. ఓష్ అంటూ రాబర్ట్ కూడా మొబైల్ చూస్తూ రావడంతో ఆ అమ్మాయి కాలిని తన షూతో తొక్కేసరికి గట్టిగా అరుస్తుంది. రేణు అంటూ కంగారుగా వచ్చి పట్టుకుంటాడు శరత్.
అప్పటికే రాబర్ట్ సెక్యూరిటీ అంతా వచ్చేసి ఇద్దరు రాబర్ట్కి ఎస్కార్ట్గా ఉంటే ఇంకో ఇద్దరు రేణు శరత్లని చుట్టుముడతారు. వాళ్ళు భయంగా సెక్యూరిటీ వాళ్ళని అలాగే రాబర్ట్ని చూస్తూ ఉంటారు. వెయిట్, లీవ్ దమ్ అని అతని కమాండింగ్ వాయిస్తో చెప్పగానే అతని సెక్యూరిటీ ఎస్ సార్ అంటూ అతను వెనక్కి వెళ్ళిపోతే, సారీ బై మిస్టేక్ నేనే చూసుకోకుండా వచ్చేసాను అంటూ గాగుల్స్ తీసి రేణుకి చెప్తాడు రాబర్ట్. అతని డ్రెస్ కోడ్ అలాగే గన్స్తో వెనక ఉన్న సెక్యూరిటీని బట్టి అతను ఎంత రిచ్ పర్సన్ అనేది తెలుస్తూ ఉంటే అలా సారీ చెప్పడంతో నిజంగా కొంచెం షాక్ అయ్యి, ఇట్స్ ఓకే సార్, నేను కూడా లగేజ్ చూసుకుంటూ మిమ్మల్ని చూడలేదు, సారీ అనేసి శరత్ రేణు అక్కడ నుంచి ముందుకు నడుస్తే రాబర్ట్ కూడా అదేం తనకి పెద్ద విషయం కాదు కాబట్టి తన వాళ్ళతో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోతాడు. అతన్ని చూసావా, అంత డబ్బున్నా సారీ చెప్పేశారు, అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటేనా అంటుంది రేణు. నిజమే కానీ అంటూ ఆగిపోతాడు శరత్. ఏంటి అంటుంది కనుబొమ్మలు ముడిచి రేణు. ఇది చూడు అంటూ అతని మొబైల్ ఓపెన్ చేసి ఇస్తాడు. అందులో రాబర్ట్కి దగ్గరగా అనుకోకుండా నడుస్తున్న రేణుకి సరదాగా పిక్స్ తీస్తాడు శరత్. అదే ఉంటుంది ఆ ఫోన్లో. చూసి కళ్ళు పెద్దొచ్చేసి, ఓయ్ ఫోటో తీసావా, కానీ ఎందుకు అంటుంది షాక్ అయ్యి. అందులో తను ఆ రాబర్ట్కి కాస్త క్లోజ్గా ఉన్నట్లే ఉంది. మరి తెలియని అతనితో ఫోటో తీసేసరికి కొంచెం కోపంగా అడుగుతుంది రేణు. అనుకోలేదు రేణు, జస్ట్ మామూలుగా నీకు తీస్తుంటే సరిగ్గా అప్పుడే అతను నీకు డాష్ ఇచ్చారు. పోనీలే ఏమైంది పద, క్యాబ్ వాడు కాల్ చేస్తున్నాడు అంటూ కంగారుగా బయటికి నడుస్తాడు. రేణు కూడా ఇంకేమనకుండా అతను వెనకే వెళ్ళిపోతుంది. కానీ ఆ పిక్లో రాబర్ట్ని అరుణ్ గుర్తుపడితే, ఇక్కడ ఊరిలో డెవిల్ మాయా, ఉదయం ఇప్పుడు 2 టైమ్స్ ఆపావు, గుర్తుపెట్టుకో, గుడి నుండి రాగానే నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలి, లేదంటే పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది బుజ్జమ్మ, గుర్తుపెట్టుకో అంటూ ఆమె తెరుకునే లోపే కిందకి వంగి ఆమె ఎదపై ఘాటైన అతన్ని బహుమతి ఇస్తాడు. డెవిల్ అంటూ గట్టిగా కళ్ళు మూసి పెరుగుతున్న గుండె వేగాన్ని తగ్గించుకుంటూ అతని తలని గట్టిగా పట్టుకుంటుంది మాయా. అప్పటికే లేట్ అవడంతో గుడికి వెళ్ళాలి డెవిల్, లేట్ అవుతుంది అంటుంది గుసగుసగా. గట్టిగా నెట్టు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. కళ్ళతోనే అల్లరిగా నవ్వుతూ ఉంటుంది. నీకు బాగా నవ్వొస్తుంది కదా, చెప్తాలే నీ సంగతి వెళ్ళినప్పుడు అనగానే ఉడికిపోతున్న డెవిల్ మాటలకి బాగా నవ్వు వస్తుంది. కానీ నవ్వు ఆపుకుని మెల్లిగా లేచి అతను ఊహించని విధంగా ముక్కు కొరికేసి వాష్రూంలోకి పరుగు పెడుతుంది. రాక్షసి అని ముక్కు రుద్దుకుంటూ ఉండిపోతాడు డెవిల్. కాసేపట్లోనే ఇద్దరు ఆ ఊరి గ్రామదేవత గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. చూస్తే ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పెద్ద మనుషులు వచ్చేసి రాజీ, వసంత్, కల్పన, వీరేంద్ర అందరినీ పలకరిస్తూ మాటల్లో ఉంటారు. నెక్స్ట్ డే ఎలాగో తన ముని మనవరాలకి బారసాల అని పనిలో పనిగా అందరికీ అప్పుడే చెప్పి ఆహ్వానించేస్తుంది రాజీ. తులసి కూడా జున్ను కోసం చాలా వెయిట్ చేస్తుంది కాబట్టి మిగతా అందరూ ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మాయ కూడా వాళ్ళతో చేరిపోయి అనుతో జున్నుతో ఆటల్లో పడితే డెవిల్ ఓరగా చూస్తూ తన చిన్నప్పటి ఫ్రెండ్స్ వస్తే మాటల్లో పడతాడు. మొత్తానికి అక్కడ ఉన్న అందరికీ ప్రస్తుతానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రేణు అంటూ గట్టిగా ఏడుస్తూ హత్తుకుంటుంది రీతు. శామ్ ఎక్కడే, ఆల్రెడీ కారులో కొంత చెప్పినా కూడా మళ్ళీ కంగారుగా చూస్తూ అడుగుతుంది రేణు. చెప్పే కదా రేణు, ఆ డెవిల్ మళ్ళీ ఏదో చేసి మన శామ్ని మనకి దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. నేను మొదటి నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, శామ్తో సహా అందరూ పిచ్చిగా వాడిని నమ్మేశారు. ఇప్పటికి కూడా చెప్తుంటే ఆంటీ ఆరు ఇంకా నమ్మట్లేదు. లేదంటే హనీని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది చెప్పు. సరిగ్గా అదే టైంకి కావాలనే శామ్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు.
గట్టిగా మనసులో ఉన్న కోపాన్నంతా బయట పెడుతూ అరుస్తుంది రీతు. ఒక్కొక్కటిగా జరుగుతున్నవి అన్నీ చూసి అరుణ్ ఎక్కడ తనకి పూర్తిగా దూరం అయిపోతాడు అనే ఆమె భయం. ఇవన్నీ మా డెవిల్ వినాలి, అప్పుడు ఉంటుంది నీకు. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.